నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఇల్లు కట్టాలంటే ఏముండాలి? అవసరమైన స్థలం, కట్టుకునేందుకు అవసరమైన డబ్బులు. ఇవేం సరిపోదు. వీటన్నిటిని మించి మరొకటి ఉంది. అవే నిర్మాణ అనుమతులు. వీటి కోసం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిందే. నీళ్లలా డబ్బును ఖర్చు చేయాల్సిందే. నెలల తరబడి వేచి చూసినా తీరా ఏదో వంకతో దస్త్రం తిరుగుటప వచ్చేస్తుంది. ఏళ్లుగా ఇదే తంతు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఈ తిప్పలు మరింత అధికం. ఇకపై ఆ ఇబ్బందులన్నిటికీ సెలవంటోంది బల్దియా. అన్నింటికీ ఒకేసారి పరిష్కారం చూపేందుకు సర్కారు ఆదేశాలతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల ముందుకు వచ్చింది. పురపాలక కార్యాలయం మెట్టు ఎక్కకుండానే పూర్తిగా ఆన్లైన్లోనే అనుమతులు పొందే అవకాశాన్ని పారదర్శకంగా ప్రజల ముందుకు తెస్తోంది. హైదరాబాద్ మహానగరంలో సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఈ స్వప్నం సాకారం కోసం అష్టకష్టాలు పడి కాస్త జాగాలో ఇల్లు నిర్మించుకోవాలన్న వారికి ప్రభుత్వ అనుమతులు ప్రతిబంధకంగా మారాయి. సామాన్యుడికి అర్థం కాని అనుమతుల ప్రక్రియ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ అవరోధాలన్నింటికీ చర్మగీతం పాడుతూ దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్ అనుమతుల ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. అన్ని భవన నిర్మాణ అనుమతులను ఆన్లైన్ చేస్తూ జవాబుదారీతనం తెచ్చేందుకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నిర్ణయించింది. పాలనలో పారదర్శకతతో పాటు అవినీతికి చిరునామాగా మారిన పట్టణ ప్రణాళిక విభాగాన్ని ప్రక్షాళన చేసే ఉద్దేశంతో వచ్చే నెల 1 లేదా 2 నుంచి పట్టణ ప్రణాళికకు సంబంధించిన అనుమతులను ఆన్లైన్లోనే ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అధికారులతో పాటు ఆర్కిటెక్ట్స్, బిల్డర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పురపాలక శాఖ 100 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణ ప్రణాళిక విభాగాన్ని ఆన్లైన్ చేస్తున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టణ ప్రణాళిక విభాగాన్ని అధికారులతో సంబంధం లేకుండా ప్రజలే నేరుగా అనుమతులు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. భవన నిర్మాణ అనుమతులు మరింత పారదర్శకంగా ఉండడంతో పాటు జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. మారుతున్నటువంటి కాలంతో పాటుగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఏ మనిషి అంటే ఏదైనా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక క్రైమ్ కాదు, ఒక నేరం కాదు. ఆయన కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నాడు. దానికి ప్రభుత్వం ఫెసిలిటేషన్ చేయాలి. అది ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ కానీ, ఇంకోరు కానీ మనం అందరం మూకుమ్మడిగా కలిసికట్టుగా వాళ్ళ యొక్క శత్రువుగా చూసినట్టుగా చూసే బదులు ఫెసిలిటేషన్ చేసేటువంటి ప్రక్రియలో మనం పాల్గొన్నట్టయితే అటు సిటిజన్స్ కానీ, అటు బిల్డర్స్ కానీ, లేకపోతే ఆర్కిటెక్ట్స్ కానీ, పేదవాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి కానీ ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. భవన నిర్మాణాలతో పాటు లేఅవుట్ అనుమతుల దరఖాస్తులు ఆన్లైన్ పద్ధతిలోనే స్వీకరిస్తారు. సులభమైన రీతిలో పరిపాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్లోనే ఇక దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల విధానాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం పూణేకు చెందిన సాఫ్టెక్ అనే సాఫ్ట్వేర్ సంస్థ రూపొందించిన పరిజ్ఞానం ద్వారా ఈ ప్రక్రియ చేపడతారు. జూన్ ప్రారంభం నుంచి ఆటో డీసీఆర్ సాఫ్ట్వేర్ ద్వారా ఆటో క్యాడ్లో ప్లాన్ను రూపొందించి సంబంధిత డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తును అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఇంజనీర్లు, ఆర్కిటెక్టులకు అధికారులు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అవసరం మేరకు అధికారులు, గుర్తింపు పొందిన ఆర్కిటెక్ట్స్, బిల్డర్లకు సర్కిళ్లు, జోన్ల వారీగా అవగాహన కల్పించారు. జీహెచ్ఎంసీలో నమోదు చేసుకున్న అనుమతి పొందిన సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఆన్లైన్లోనే అన్ని రకాల భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు ఇవ్వటం ద్వారా ప్రజలకు పదే జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని అధికారులు చెబుతున్నారు. అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహంతో డిపిఎంఎస్ విధానాన్ని అమలు చేయనున్నారు. డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిపిఎంఎస్ ద్వారా ఇకపై రెసిడెన్షియల్ భవన నిర్మాణాలతో పాటు వాణిజ్య, సంస్థాపరమైన, గ్రూప్ హౌసింగ్, అపార్ట్మెంట్ల నిర్మాణాల కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్మాణాలు, లేఅవుట్లకు సంబంధించిన అన్ని విభాగాల అనుమతులు ఇకపై ఒకే వేదిక డిపిఎంఎస్ ద్వారానే ఇవ్వాలని యోచిస్తోంది.
ఇక ముందు ఒక్కసారి భవన నిర్మాణం కోసం నిర్మాణదారుడు దరఖాస్తు చేసిన వెంటనే వివరాలు సరిగ్గా ఉంటే రెవెన్యూ నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం వస్తుంది. అనంతరం భవనం ఎత్తు ఎన్ని అడుగులు చదరపు మీటర్లలో లెక్క తేలిపోతుంది. అందుకనుగుణంగా ఆన్లైన్ ద్వారానే అనుమతి రుసుం కూడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత సెక్షన్ అధికారి సహాయ సిటీ ప్లానర్ వద్దకు దస్త్రం వెళ్తుంది. అక్కడ సిటీ ప్లానర్ దస్త్రాన్ని పరిశీలించి RTDCR ద్వారా పరీక్షించి ఏమైనా తప్పులుంటే సంక్షిప్త సమాచారం లేదా ఈమెయిల్ ద్వారా దరఖాస్తుదారుడికి, ఆర్కిటెక్టులకు సమాచారం అందిస్తారు. ఒకవేళ ఎక్కడా అభ్యంతరాలు లేనట్లయితే దరఖాస్తు ప్రధాన సిటీ ప్లానర్ తర్వాత కమిషనర్ అనుమతి కోసం వెళుతుంది. క్షేత్రస్థాయిలో మరోసారి GIS ద్వారా మాస్టర్ ప్లాన్ను పరిశీలిస్తారు. ఒకవేళ అక్కడ ఏమైనా లోపాలు గుర్తించినట్లయితే తిరిగి సంక్షిప్త సమాచారం ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు. అన్ని అంశాలు సరిగ్గా ఉన్నట్లయితే వెంటనే భవన నిర్మాణ అనుమతులను ఆన్లైన్ ద్వారానే జారీ చేస్తారు. అయితే ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తారు. GHMCలో ఎక్కడ కూడా అవినీతి జరగొద్దని చెప్పి మరి చట్టంలో మాండేట్ 30 రోజులుంటే మరి 24 రోజులలోనే పర్మిషన్ ఇవ్వాలి. నెలలు సంవత్సరాల కొద్దీ మీరు కూడా చూస్తుంటారు. ఇలా ప్లాన్స్ ఇచ్చి కూర్చుంటే నెలలు సంవత్సరాలైనా బిల్డింగ్ పర్మిషన్ రాక నెలలు సంవత్సరాలు కూడా ఇలా పడవబడి ఉన్న అప్లికేషన్లు కూడా ఉంటాయి. వాటిని ఇలా 30 రోజులు ఉంటాయి, 24 రోజులనే ఇలా క్లియర్ చేయాలి. స్క్రూటినీ చేసిన సర్టిఫికేట్ కూడా 48 అవర్స్లో దాన్ని అప్లోడ్ చేసి పెట్టాలి. నూతన విధానం విజయవంతమైతే ఇక భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల అనుమతులను పరిపాలనాపరమైన విభాగం నుంచి సాంకేతిక విభాగానికి బదిలీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పని భారాన్ని సైతం వారం రోజుల నుంచి 3 నుంచి 4 రోజులకు తగ్గించవచ్చు. వివిధ అనుమతుల ప్రక్రియల్లో దస్త్రాల పరిశీలన క్రమంలో 14 విభాగాల నుంచి 4 నుంచి 6 విభాగాలకు తగ్గించే వెసులుబాటు కలుగుతుంది. ప్రజలకు సులువుగా తమ దస్త్రాల కదలికలను తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. ఏ అధికారి వద్ద పెండింగ్లో ఉందనేది సులువుగా తెలుస్తుంది. ఇన్నాళ్లు భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరిగితే అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఈ విధానం ద్వారా దస్త్రాలు సంబంధం లేని సిబ్బంది వద్దకు వెళ్లకుండా నిరోధించడం ద్వారా సమయం కలిసొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే నియమ నిబంధనలకు అనుగుణంగానే జారీ చేసే అవకాశం ఉన్నందున ఉత్తర్వుల్లోని అంశాలను తమ ఇష్టానుసారం సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకునే ఆస్కారం ఉండదు. భవన నిర్మాణ అనుమతులంటే చాలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. అలాంటి సుదీర్ఘ సంక్లిష్టమైన ప్రక్రియను ఇంటి వద్ద నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది GHMC. ఆర్కిటెక్టులతో భవన నిర్మాణ ప్రణాళిక గీయించుకుంటే చాలు, మిగిలినదంతా ఆన్లైన్లోనే పూర్తి చేసేలా సాఫ్ట్వేర్ను సిద్ధం చేసింది. ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఆన్లైన్ అనుమతుల ఉన్న లక్ష్యం ఏంటి, పూర్తి వివరాలు అందిస్తున్నారు GHMC అదనపు కమిషనర్ సురేంద్ర మోహన్ గారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా GHMC ఆన్లైన్ ద్వారా అనుమతులు మంజూరు చేసేందుకు సిద్ధమవుతుంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల అనుమతులను కూడా ఇక ముందు నేరుగా ఆన్లైన్లోనే అనుమతులు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి ఇది ప్రయోగాత్మకంగా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా GHMC చేపట్టినటువంటి ఈ ప్రక్రియ వల్ల ఉండేటువంటి లాభ నష్టాలు, వీటన్నిటిని వివరించేందుకు దాదాపు 6 నెలలుగా ఈ అంశంపైన విస్తృతంగా కృషి చేస్తున్నటువంటి GHMC అదనపు కమిషనర్ సురేంద్ర మోహన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించినటువంటి లోటుపాట్లను కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ప్రధానంగా GHMC ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ ఆన్లైన్ ద్వారా DPMS అనేటువంటి సిస్టమ్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? GHMCలో ఉన్నటువంటి IT విభాగానికి ముఖ్యంగా 4 అంశాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఈ డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీని ద్వారా ప్రజలు
మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏ బిల్డింగ్ పర్మిషన్స్ కానీ లేఅవుట్ పర్మిషన్స్ కానీ వారు జిహెచ్ఎంసీ ఆఫీస్కు రావాల్సిన అవసరం లేకుండానే ఒక ఆర్కిటెక్ట్ ప్రైవేట్ ఆర్కిటెక్ట్ సహకారంతో వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్నీ అప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. అప్రూవ్ చేయడమే కాకుండా దాని స్టేజ్ కూడా ఎక్కడ ఉంది ఇప్పుడు, తర్వాత దాంట్లో లైక్ ఇంకెన్ని రోజులలో దానికి అప్రూవల్ అవుతుంది అని చెప్పేసి కూడా ఆన్లైన్లో ఏ ఆఫీస్ రాకుండా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆర్కిటెక్ట్ ప్రీ DCR అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా అప్లోడ్ చేసే ముందే ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే ఆ ప్లాన్లో అప్లోడ్ చేసిన తర్వాత రిజెక్ట్ కావడం కంటే ముందే ఆ ఆర్కిటెక్ట్ను అలర్ట్ చేయడం జరుగుతుంది. అనవసరమైనటువంటి ఈ లూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అరికట్టడానికి ఆ ప్రీ DCRలో రూల్ ఇంజన్ ఉంటుందన్నమాట. దాని ద్వారా డిఫెక్ట్ లేకుండా ఫస్ట్ టైమే కరెక్ట్ ప్రపోజల్ సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి అంటే ఇంతకుముందు మనం మాన్యువల్గా చేసినప్పుడు జిహెచ్ఎంసీ అంటే డిప్యూటీ కమిషనర్ స్థాయిలో కానీ జోనల్ కమిషనర్ స్థాయిలో కానీ కమిషనర్ స్థాయిలో కానీ 3 విభాగాల్లో కూడా నేరుగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ప్రతిసారి ఒక ఫైల్ లేదనో లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఇంకో అటాచ్మెంట్ ఫైల్ అనో లేదా ఇంకా దానికి పెట్టాల్సినటువంటి అంశాలు వీటన్నిటి విషయంలో పలుసార్లు తిరగాల్సి వచ్చేది. ఈ ప్రక్రియకు స్వస్తి పలికేటువంటి అవకాశం ఉందా? అవునండి. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు అది సర్కిల్ లెవెల్లో కానీ జోనల్ లెవెల్లో కానీ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లెవెల్లో కానీ ఏవైతే కంపల్సరీ డాక్యుమెంట్స్ ఉన్నాయో స్టాచ్యుటరీగా అవన్నీ కూడా చెక్ లిస్ట్ రూపంలో సాఫ్ట్వేర్లో పొందుపరచడం జరుగుతూ ఉంది. అవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయనట్లయితే ఆ అప్లికేషను సబ్మిట్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. ఆ ప్రీ DCR సాఫ్ట్వేర్ ద్వారా ఒకసారి కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ అది అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటే కనుక ఆ యొక్క అప్లికేషను సో దానికి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. తర్వాత ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేయాల్సిన పరిస్థితుల్లో మా దాదాపుగా 130 ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్కు మేము ట్యాబ్స్ ఇస్తున్నాం. సో ఆ ట్యాబ్ వారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఆ ట్యాబ్లో ఆ ఫొటోస్ కానీ తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా ట్యాబ్లోనే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ టైం అది ఆన్లైన్ సర్వర్కు అప్లోడ్ అవుతుంది. ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఆన్లైన్లో. సో మ్యాక్సిమం మాకు ప్రభుత్వం నిర్దేశించిన టైం ఏంటంటే ఇన్స్పెక్షన్ చేసిన 48 అవర్స్ లోపల ఆ యొక్క ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉండాలా. అది ఏమైనా డిఫెక్ట్ ఉందా, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వెంటనే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. అది ఆ ప్రకారంగానే ఈ ట్యాబ్ అనేదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇది కొత్త సిస్టమ్ కాబట్టి దీనికి ఏ రకమైన రిస్ట్రిక్షన్ లేదు. ఎవరైనా సరే మేము ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చాము dpms.ghmc@gmail.com. ఆ ఈమెయిల్ ఐడికి వారు ఈమెయిల్ చేసినట్లయితే వారికి ఏ స్లాట్లో వాళ్ళకి ట్రైనింగ్ పొందాల్సి ఉంటుందనేది వాళ్ళకు రిప్లై వెళ్తుంది. ఆ ప్రకారంగా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక 4 బ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఆన్లైన్ భవన నిర్మాణ అనుమతులకు సంబంధించినటువంటి ప్రక్రియలో ప్రత్యేకంగా ఈ ఆన్లైన్ విధానానికి అధికారులను ఏమైనా నియమించేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఇంతకుముందు సర్కిల్ లెవెల్లో తీసుకునేటువంటి చిన్న చిన్న గృహ నిర్మాణాలకు సర్కిల్ లెవెల్లో అనుమతులు తీసుకునేటువంటి అవకాశం ఉండేది. ఆ తర్వాత మధ్యస్థంగా ఉన్న వాటిని జోనల్ కమిషనర్ చూసేది. ఆ తర్వాత కమిషనర్ స్థాయిలో. అంటే ఇప్పుడు దీనికి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం దాంట్లో ఏమైనా ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఉంటుందా? ఇందులో ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే కన్సర్న్ సర్కిల్కి పంపాలా, కన్సర్న్ జోన్కి పంపాలా, లేకుంటే హెడ్ ఆఫీస్కి రావాలనేది ఆ డెలిగేషన్ మనకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఇచ్చిన డెలిగేషన్ ఆర్డర్ ఉంది. దాని ప్రకారం ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేరే రూట్ చేస్తుంది అనమాట. 30 రోజుల లోపల ఎంత కాంప్లికేటెడ్ పర్మిషన్ అయినా సరే కంపల్సరీగా 30 రోజుల్లో యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ విత్ రీజన్స్ అని 30 రోజుల లిమిట్ పెడుతున్నాం. కంపల్సరీగా ప్రతి అప్లికేషన్ ఎన్ని వేల అప్లికేషన్లు వచ్చినా సరే 30 రోజులలో దాని యొక్క డెసిషన్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి
మేము టైం ఫ్రేమ్ పెట్టుకున్నాము. ఇలాంటి సందర్భంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే ఫిర్యాదులు చేసేందుకు అవకాశం ఏ రకంగా ఉంటుంది? సో ఇప్పుడు ఏంటంటే, ఒకటి, కింది స్థాయి అధికారులు ఎవరైనా సరే రాంగ్ రీజన్తో రిజెక్ట్ చేసినట్లయితే అది పై అధికారి దృష్టికి వస్తే తప్పకుండా వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ అడిగే అవకాశం ఉంది. ఆ రకంగా మేము స్టాఫ్ ట్రైనింగ్లో కూడా చెప్తున్నాము. సాఫ్ట్వేర్లో ఈజీగా అర్థమైపోతుంది ఎందుకు రిజెక్ట్ చేశారు. రాంగ్ రీజన్తో రిజెక్ట్ చేసినట్లయితే తప్పకుండా వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీగా అడుగుతాము. తర్వాత టైం ఫ్రేమ్ దాటితే ఇమీడియట్గా అలర్ట్స్ సీనియర్ ఆఫీసర్స్కి వస్తుంది. అది ఎస్కలేట్ అవుతుంది అనమాట. అంటే సర్కిల్ లెవెల్లో సబ్మిట్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత కూడా 30 రోజులలో దాన్ని అప్రూవల్ చేయనట్లయితే వెంటనే అది జోనల్ కమిషనర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి కూడా ఆ యొక్క రిపోర్ట్స్, అలర్ట్స్ ఆటోమేటిక్ వస్తాయి. అంటే దీనికి సంబంధించి హైదరాబాద్ మహానగరంలో వివిధ రకాల సంబంధించినటువంటి భూములు మనం చూస్తూ ఉంటాం. సర్ఫే కాస్ట్ ల్యాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, వివిధ అదేవిధంగా మున్సిపల్ అంటే వక్ఫ్కు సంబంధించినటువంటి ల్యాండ్స్ కావచ్చు. ఈ రకంగా ఇన్ని విభాగాలకు సంబంధించినటువంటి భూముల్లో అనుమతులు ఇచ్చేటప్పుడు ఇది ఏ రకానికి సంబంధించినటువంటి భూమి, దేనికి సంబంధించినటువంటి భూమి అనేటువంటి అంశాలు ఎలా తెలుసుకుంటారు ఈ నిర్మాణ అనుమతుల్లో? ఇప్పుడు ఏంటంటే, మనకు జిహెచ్ఎంసీ పరిధిలో 3 జిల్లాలకు సంబంధించినటువంటి భూములు ఉంటాయి. ఒకటి హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా అండ్ మెదక్ జిల్లాలో కొద్ది భాగం. సో దీనికి సంబంధించి ఏం చేసామంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ డేటా తీసుకున్నాము. దీంట్లో టీఎస్ఎల్ఆర్లో అయితే కనుక కాలం 10 అని ఉంటుంది, కాలం 20 అని ఉంటుంది. ఆ రెండిట్లో ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ కానీ, వర్క్ ల్యాండ్ కానీ, ఇంకా సర్ఫేస్ ల్యాండ్, ఏ ల్యాండ్ అయినా సరే అక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాన్ని మనం క్యాప్చర్ చేసుకొని వెంటనే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి పర్మిషన్ కోసం అప్లై చేశారంటే మనం వెంటనే సాఫ్ట్వేర్ ద్వారా మనం గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ సాఫ్ట్వేరే ముందరికి వెళ్ళదన్నమాట. ఆన్లైన్ అనగానే ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు, నేరుగా భవన నిర్మాణ అనుమతులు పొందొచ్చు అని. అయితే గతంలో అయితే అనుభవాలు కొంత చేదుగా మనకు ప్రజల నుంచి కనిపిస్తాయి. కింది స్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారి నుంచి మొదలు పెడితే కింది స్థాయిలో ఎక్కువ మొత్తంలో మనం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తం అవుతూ ఉంది. దానికంటే భిన్నంగా మనం చూడొచ్చా? దీంట్లో దాన్ని మనం అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉందా? పారదర్శకంగా పనులు అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఇది మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి, ప్రజలకు ఆ ఇబ్బంది కలగకూడదని, తర్వాత రూల్స్ ప్రకారంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి అప్లికేషను కంపల్సరీగా విత్ ఇన్ టైం ఫ్రేమ్ అప్రూవ్ కావాలని, ఇనెలిజిబుల్ అప్లికేషన్ ఏదైతే పర్మిషన్ ఇవ్వకూడదో అటువంటి అప్లికేషన్ పెట్టినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేయకూడదని, అప్రూవల్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ డిపిఎంఎస్ సిస్టము మన తెలంగాణ ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇది ప్రజలకు ఈజీ చేయడానికి, ప్రజల ఇబ్బందులు తొలగడానికి ఇది సిస్టమ్ పెడుతున్నాము. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం కానీ, లేకుంటే ట్రైనింగ్ గ్యాప్స్ ఏమైనా ఉంటే కూడా అవి ఫిలప్ చేసుకోవడము, తర్వాత ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే కాల్ సెంటర్ ద్వారా, ఫ్రీ కాల్ సెంటర్ ద్వారా కూడా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడానికి అన్ని రకాల ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము. ఈ భవన నిర్మాణ అనుమతులు కావచ్చు, ఇంకా జిహెచ్ఎంసీ పాలనలో భాగంగా వివిధ విభాగాల మధ్య సమన్వయం అవసరం. దీనికోసం కూడా ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చే ప్రయత్నం జిహెచ్ఎంసీగా మీరు వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది. ఈ కన్వర్జెన్స్ పోర్టల్ పేరుతో నూతన సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు. అది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మనకు ఏంటంటే, హైదరాబాద్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఏంటంటే ముఖ్యంగా ఒక 11 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని కొరకే మరి మా కమిషనర్ గారు శ్రీ జనార్దన్ రెడ్డి గారు కమిషనర్ అయిన తర్వాత కన్వర్జెన్స్ మీటింగ్స్ కూడా నెలకొకసారి పెట్టడం జరుగుతుంది. అది మీ అందరు చూస్తున్నారు. ఇందులో అందరు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ ఈ మీటింగ్లో పాల్గొనడము, ఒక డిపార్ట్మెంట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ మినిట్స్ అవన్నీ మాన్యువల్గా రాసుకోవడము, అందరికి సర్క్యులేట్ చేయడము, అది అవాయిడ్ చేయడానికి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ సబ్మిట్ చేయడము, తర్వాత వాటి ట్రాక్ చేయడము, తర్వాత వాటి డిస్పోజ్ చేసిన తర్వాత వాటి స్టేటస్ మిగతా డిపార్ట్మెంట్ చూసుకోవడము అనే దాని కొరకు ఈ హైదరాబాద్ కన్వర్జెన్స్ పోర్టల్ అనేది డెవలప్ చేశాము. తర్వాత ఇదే కాకుండా మనకు
ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఈ ఆఫీస్ ఆల్రెడీ అందుబాటులో ఉంది, దాన్ని బాగా వాడుతున్నాము. సో మనకేంటంటే కంట్రీలోనే ఫస్ట్ కార్పొరేషన్ టు యూజ్ ఎంటైర్ జిహెచ్ఎంసీ ఆన్ ఈ ఆఫీస్. దీంట్లో ఇంకా ముందు ఇంకొక స్టెప్ ముందుకేసి మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఏ ఫైల్ ఎవరి దగ్గర ఉంది, తర్వాత అది స్టార్ట్ అయిన కానించి, ఆ ఫైల్ ఓపెన్ అయిన కానించి ఇప్పటి వరకు దాని మూమెంట్ ఎలా ఉంది, ఎవరి దగ్గర ఎన్రోల్ ఉంది అని చెప్పేసి ఆ ట్రాకింగ్ కూడా ఈ 100 డేస్లో భాగంగా మినిస్టర్ గారు ఆదేశాల ప్రకారంగా అది కూడా ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. అది జిహెచ్ఎంసీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇది కూడా ఏంటంటే ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ కొరకు ప్రజలు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేకుండానే వారి టైం వేస్ట్ కాకుండా వారి ఆఫీస్లో కానీ వారి ఇంటి దగ్గర కూర్చొని చూసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఇది కూడా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ఇంటిగ్రేటెడ్ యాప్ ఒకటి డెవలప్ చేస్తున్నాము. అది కూడా 100 డేస్లో భాగంగా జూన్ 1st వీక్లో లాంచ్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్ వ్యూ చేసుకోవడము, పేమెంట్స్ చేయడము ప్రొవిజన్ ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ కూడా వాళ్ళ డ్యూస్ కానీ వాళ్ళ యొక్క పేమెంట్ హిస్టరీ అంతా చూసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వారికి పే చేయాలంటే కూడా ఆన్లైన్లో యాప్ ద్వారా పే చేసే అవకాశం ఉంటుంది. తర్వాత గ్రీవెన్సెస్, పార్ట్ హోల్స్ కానీ లేకుంటే ఎక్కడైనా ఓపెన్ డంపింగ్ ప్లేసెస్ కానీ ఉన్నట్లయితే, మ్యాన్ హోల్ లీకేజెస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రజలు ఫోటో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తేనే ఆటోమేటిక్గా ఆ కన్సర్న్ ఇంజనీర్ కానీ ఏఎంఓహెచ్ కానీ ఆ యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారంగా జియో ఫెన్సింగ్ కూడా చేయడం జరిగింది. దాని ప్రకారం కన్సర్న్ ఆఫీస్కి ఆటోమేటిక్గా వెళ్తుంది. మాకు కూడా రిపోర్ట్స్ వస్తాయి, సీనియర్ ఆఫీసర్స్కి రిపోర్ట్స్ ఎవరి దగ్గర ఎన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి అనేది వస్తుంది. ఈ జిహెచ్ఎంసీ డిపిఎంఎస్కి సంబంధించి హైదరాబాద్లో భవన నిర్మాణ అనుమతులు ఆన్లైన్ ద్వారా మనం ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది? ఇది జూన్ మొదటి వారంలో గౌరవ మినిస్టర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు గారు టైం తీసుకొని మేము దీన్ని లాంచ్ చేస్తాము. దాని తర్వాత అప్పటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. ఓకే, చివరిగా దీనికి సంబంధించి ఎలాంటి ఫలితాలను మీరు ఆశిస్తూ ఉన్నారు? ఇంతకాలం దీనికోసం శ్రమించి దీన్ని ఒక నూతన ఒరవడిని హైదరాబాద్లో తీసుకొచ్చేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పారదర్శకమైనటువంటి సేవలు అందించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని నుంచి ప్రజల నుంచి భాగస్వామ్యం కానీ అదేవిధంగా ఎలాంటి ఫలితాలను మీరు ఆశిస్తున్నారు? ఇందులో ఏంటంటే ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకునేటువంటి అది పోవాలని చెప్పేసి, తర్వాత వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్, బిల్డింగ్ అప్లికేషన్ కానీ లేఅవుట్ అప్లికేషన్ కానీ ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంది అని తెలుసుకునే హక్కు వాళ్ళకి కల్పించాలని, ఏదో ఆఫీస్ రాకుండానే. తర్వాత మా ఇంటర్నల్గా ఆఫీసర్స్లో ఏంటంటే వాళ్ళు ఈ క్యాల్కులేషన్స్ కానీ ఇంకా వేరే డ్రడ్జరీ ఉంటుంది, మాన్యువల్గా చాలా వర్క్ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇది ఆటోమేట్ అయిపోయినందు వలన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అలర్ట్స్ ఆటోమేటిక్ వస్తాయి. సో వాళ్ళ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. దీనికి అంటే మా అధికారులే కాకుండా, జిహెచ్ఎంసీ అధికారులే కాకుండా ప్రైవేట్ ఆర్కిటెక్ట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, సర్వేయర్స్ కానీ, ప్రజలు వీళ్ళందరూ కూడా అందరు సహకరిస్తేనే ఇది ఒక సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ ద్వారా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలను, తర్వాత ఆర్కిటెక్ట్స్, సర్వేయర్స్, ఇంజనీర్స్ అందరినీ కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. తొలిసారిగా దేశంలోనే మొదటి మహానగర పాలక సంస్థ ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత విలువైన అదేవిధంగా పారదర్శకమైనటువంటి సేవలను అందించేందుకు కృషి చేస్తుంది. త్వరలోనే ఆన్లైన్ అనుమతులను కూడా ప్రజల ముందుకు తీసుకొస్తామనేటువంటి ధీమా అధికారులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదీ సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.